అందరికీ నమస్తే. మన ఆంధ్ర రాష్ట్రంలోని టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పటి నుంచి కూడాన వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటది గవర్నమెంట్ అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్, కార్యకర్తలు, సపోర్టర్స్ చాలా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు కూడాను అటువంటి సీరియస్ యాక్షన్ ఏమీ తీసుకున్నట్టుగా ఎవరికీ కూడా కనిపించలేదు. అయితే నిన్నటి రోజున మన ఏపీ హైకోర్టులోని కొన్ని ప్రీ అరెస్ట్ బెయిల్ పిటిషన్స్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్స్ వేసిన వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా కొంతమంది నాయకులు. సో, వీళ్ళందరి బెయిల్ పిటిషన్స్ అన్నీ కూడాను డిస్మిస్ చేయడం జరిగింది. ఎందువలన అంటే వాళ్ళు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద, ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ చేయడం క్లియర్‌గా వీడియో విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏమని ఒపీనియన్ చెప్పారు అంటే హైకోర్టు వాళ్ళు, ఇవన్నీ కూడా పొలిటికల్లీ అలైన్డ్ అటాక్స్ లాగా ఉన్నాయి. సో, దీంట్లో మేము